ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి అటవీ శాఖకి సంబంధించి ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి జాబ్ అయితే కల్పిస్తున్నారు. 31,000కి పైగా సాలరీతో పాటు ఉండడానికి సంబంధించి ఇల్లుని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అటవీ శాఖకి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, అలాగే ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. 24th మార్చ్ వరకు టైం అనేది ఇచ్చారు. ఆ డేట్ లోపు మనం ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలి. ఇందులో మనకి ఏమేం జాబ్స్ ఉన్నాయి, ఎవరెవరు ఏ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అన్నీ కూడా మీకు క్లియర్ కట్గా చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేస్తే మాత్రం కన్ఫ్యూజ్ అయితే అవుతారు. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. ముందుగానే చెప్తున్నాను, మనకి ఇనీషియల్గా ఈ జాబ్స్ని అయితే కాంట్రాక్చువల్ కింద అయితే తీసుకుంటున్నారు. సో కాంట్రాక్ట్ అని చెప్పేసి ఎవరు కూడా నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఎందుకంటే మనకి గవర్నమెంట్ సంస్థలో ఫస్ట్ మనము కాంట్రాక్ట్గా కనుక ఇరికినట్లయితే సో తర్వాత వాళ్ళ రిక్రూట్మెంట్ ప్రకారం, రూల్స్ ప్రకారం పర్మనెంట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో ఇక్కడ మనకి ఏమేం జాబ్స్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ అసోసియేట్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి పోస్ట్కి కనుక మీరు సెలెక్ట్ అయితే స్టార్టింగే మీకు 31,000 రూపీస్ సాలరీతో పాటు ఉండడానికి సంబంధించి హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఆ యొక్క ఏజ్ లిమిట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి చాలా ఉద్యోగాలు ఉన్నాయి. మీకు 1 by 1 ఆ పోస్ట్ల డీటెయిల్స్ని చెప్తాను. సో మీకు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ పోస్ట్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మనకి ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించినటువంటి పోస్ట్లకి ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ అనేది చేసుంటారో న్యాచురల్ సైన్సెస్ కానీ, మెరైన్ సైన్సెస్కి సంబంధించి కానీ, ఎకాలజీ, మెరైన్ బయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, జియో ఇన్ఫర్మేటిక్స్, లైఫ్ సైన్సెస్, అగ్రికల్చర్ సైన్సెస్ ఈ యొక్క విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు, లేదు అంటే ఇక్కడ ఆర్ అని చెప్పేసి ఇచ్చారు కదా, లేదు అంటే ఈ క్వాలిఫికేషన్ లేకపోతే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది వెటర్నరీ సైన్స్లో చేసిన అప్లై చేసుకోవచ్చు. లేకపోతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అంటే బీటెక్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ, రిమోట్ సెన్సింగ్, జిఐఎస్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఏఐ టెక్నాలజీ, డేటా సైన్స్ ఈ యొక్క విభాగాల్లో మీరు బీటెక్ పాస్ అని కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు. అలాగే మనకి ఇక్కడ చూడండి, ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి. సో ఈ పోస్ట్కి వచ్చేసి సాలరీ ఏంటి అంటే 20,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తారు. 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు ఏజ్ లిమిట్. క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ 3 years చేసినటువంటి వాళ్ళకి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ ఎలిజిబుల్ స్ట్రీమ్స్ని అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ జాబ్స్కి సంబంధించి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అలాగే మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అని చెప్పేసి మరొక జాబ్ డీటెయిల్స్ని అయితే ఇక్కడ ఇచ్చారు. ఈ పోస్టులకి సంబంధించి కూడా 31,000కి పైగా సాలరీతో పాటు మనకి 35 ఇయర్స్ వరకు ఏజ్ అప్లై చేసుకోవడానికి ఏజ్ అనేది ఇచ్చారు. అలాగే మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి సంబంధించి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి. సో వీటికి సంబంధించి కూడా మీరు మాస్టర్స్ డిగ్రీ చేస్తే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. సో మిగతావన్నింటికి కూడా మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా జస్ట్ మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ద్వారా ఆ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అయితే మనము అప్లై అయితే చేసుకోవచ్చు. జాబ్స్కి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు. జస్ట్ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా డైరెక్ట్గా మీకు షార్ట్ లిస్ట్ చేసేసి యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మీకు వచ్చినటువంటి మార్క్స్, అలాగే ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించి సర్టెన్ మార్క్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసేసి మనకి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. 50 మార్క్స్కి అయితే మనకి షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. ఈ జాబ్స్కి సంబంధించి మనము ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి, అలాగే ఆన్లైన్లో కూడా అప్లికేషన్ అనేది చేయాలి. సో మీకు క్లియర్గా చెప్తాను ప్రాసెస్ అనేది. ఇక్కడ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు
కేవలం 100 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాలి. మిగతా వాళ్ళు 500 రూపీస్ అనేది పే చేయాలి. ఆ ఫీకి సంబంధించి ఎలా పే చేయాలి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అప్లికేషన్కి సంబంధించి ఇక్కడ మీరు ఆఫ్లైన్లో అప్లై చేయాలి, అలాగే ఆన్లైన్లో కూడా అప్లై చేయాలి. కాబట్టి మీకు నోటిఫికేషన్కి సంబంధించి పేజీలోనే అప్లికేషన్ ఫామ్ ఉంది. అది డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నిటిపైన మీ సిగ్నేచర్ పెట్టేసేసి ఎన్వలప్ కవర్ పైన మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేసేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా పిన్ కోడ్తో సహా, ఈ అడ్రస్కి మనము 24th మార్చ్ లోపు అయితే అప్లికేషన్స్ పంపించాలి. ఆన్లైన్లో కూడా అప్లై చేయాలి, ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లో కూడా అప్లికేషన్ అనేది చేయాలి. మీకు అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు లాస్ట్లోకి వస్తే అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది. సో ఇదే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇది మనము డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఇది ఫిల్ చేసి దాంతోపాటు మీరు మీ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ అని కూడా అటాచ్ చేసి పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఆఫ్లైన్ ప్రాసెస్ అనేది చేసిన తర్వాత ఆన్లైన్లో కూడా అప్లై చేయాలి. మీరు గూగుల్ ఫామ్ అనేది ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను కదా, మీకు డిస్క్రిప్షన్లో మన కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ లింక్ క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో కూడా మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి అప్లికేషన్ సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకి అటవీ శాఖకి సంబంధించి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి రీజనల్ ఆఫీస్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. మీకు పోస్టింగ్ కూడా ఇదే సంస్థలో అయితే ఇస్తారు. కాకపోతే మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనకి మన హైదరాబాద్లో కూడా ఈ యొక్క సంస్థకి సంబంధించి రీజనల్ ఆఫీసెస్ అయితే ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోవద్దు. కాంట్రాక్చువల్ అని చెప్పేసి ఎవరు కూడా నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. సో ఫస్ట్ మనకి జాబ్ రావడం అనేది ఇంపార్టెంట్. సో ఎవరైతే ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ కలిగి ఉంటే జాబ్ కోసం చూస్తున్నారో, సో మాకు ఎక్కడైనా పర్వాలేదు జాబ్, మాకు ఫస్ట్ జాబ్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లయితే మాత్రం సో మిస్ చేసుకోకుండా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఇంకా మీకు జాబ్స్కి రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉన్నందుకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.